దేవతల పేరిట దేవుళ్ళ పేరిట వాళ్ళు ఏం చేసేవారంటే పిల్లల్ని బలిచ్చేవారు. వేల సంవత్సరాల క్రింద జరిగిన చరిత్ర ఇది. దాన్ని తీసుకొచ్చి ఇప్పుడున్న హిందువులకో లేకపోతే ఇప్పుడున్న బౌద్ధులకో ఇప్పుడున్న జైనులకో ఆపాదించకూడదు. బుద్ధిహీనమైన ఆలోచన విధానం అది. ఈ గ్రంథంలో రాయబడిన ఈ మాటలు హిందువుల గురించి రాయబడినవి కాదు, లేకపోతే బౌద్ధుల గురించి వ్రాయబడినవి కాదు, జైనుల గురించి వ్రాయబడినవి కావు. మరి ఏ ఇతర మతానికి చెందిన వారి గురించో వ్రాయబడిన మాటలు కావి. హిత్తీయులు అంటే ఎవరో, హిత్తీయులు అంటే ఎవరో ఇలా మనకు తెలియాలి. వాళ్ళు ఎలాంటి పనులు చేసేవారు, దాన్ని అవ్వడం ద్వేషిస్తాడు. మీకు క్వశ్చన్ చెప్పనా? హిత్తీయులు, పెరిజ్జీలు, అమోరీలు, కనానీలు చేసే పనులు నేడున్న మన హిందూ సోదరులు కూడా ద్వేషిస్తారు వాటిని. ఎందుకంటే వాళ్ళు చేసే మంచి పనులు కాదు. నేడున్న ఇస్లాం సోదరులు కూడా ద్వేషిస్తారు వాటిని. దేవుడు చూసిన దానికి ఇశ్రాయేలీలు చూసిన దానికి ఎంత తేడా ఉందో మీకు అర్థమైపోద్ది. వాళ్ళు సమరయుల్ని చూస్తే చాలా అసహించుకునేవారు, వాళ్ళతో భోజనం చేసేవారు కాదు, కనీసం వాళ్ళని దగ్గర కూడా రానిచ్చేవారు కాదు. అలాంటి దౌర్భాగ్యపు జాతిగా మారిపోయింది చివరికి. ద్వేషం ద్వేషం ద్వేషం. చివరికి దేవుడు చెప్పిన కాన్సెప్ట్ ఒకటైతే వాళ్ళు తీసుకున్న కాన్సెప్ట్ మరొకటి. నేటికి పాత నిబంధన చదువుబడుతున్నప్పుడు అందులో ఉన్న సంగతులు కొంతమందికి విడమరిచి తెలియచేయటం, అర్థం చేసుకోవడం అర్థం కాక వాటిని ఇప్పటికీ అడాప్ట్ చేసేసుకుని మనసులో పెట్టుకున్నారు. పాటించినా పాటించకపోయినా మనసులో ఉంది. ఇప్పుడు కొంతమంది క్రైస్తవులు విగ్రహాలను ద్వేషిస్తారు. రైట్ ఆర్ రాంగ్? బాగా అర్థం చేసుకోండి, చెప్పండి. విగ్రహాలను ద్వేషిస్తున్నారా లేదా క్రైస్తవులు? కొంతమంది ద్వేషిస్తున్నారు. ఎందుకు ద్వేషించాలి? విగ్రహం వట్టిది అని ఉందా లేదా బైబిల్లో? అది యేసుప్రభు విగ్రహమైనా, మరియమ్మ విగ్రహమైనా, మరే ఇతర విగ్రహమైనా వట్టిదా కాదా? వట్టిదే. మనం చేతులతో చేసిందా కాదా? మనం ప్రకృతిలో దొరికే లోహంతో చేసిందా కాదా? అంతేనా? మానవుడు చేయకుండా ఏ బొమ్మ అయినా వస్తుందా? రాదు. చివరికి మీ పిల్లలాడుకునే బొమ్మలు కూడా మనుషులు చేసినవే. అది కుక్క బొమ్మ కానివ్వండి, కోతి బొమ్మ కానివ్వండి, పంది బొమ్మ కానివ్వండి, చేప బొమ్మ కానివ్వండి, ఇంకే బొమ్మ అయినా కానివ్వండి, లేదా పాండా బొమ్మ కానివ్వండి, ఇంకే బొమ్మ అయినా, ట్రాక్టర్ కానివ్వండి, లారీ కానివ్వండి, ఆటో కానివ్వండి, ఏదైనా బొమ్మ మీ పిల్లలు ఆడుకుంటున్నారు అనుకోండి, ఆ బొమ్మలన్నీ ఎవరు చేసినవి? మనుషులు చేసినవి. వాటిని ఎలా చూస్తున్నామో ఇక్కడ మనుషులు చేసిన విగ్రహాలను కూడా అలాగే చూడాలి తప్ప పని కట్టుకుని ద్వేషించాల్సినంత అవసరం ఏముంది? లేదండి. మొన్న ఏదో ఒక వీడియో వచ్చిందంట. ఒక పాస్టర్ గారు, బైబిల్ సరిగా తెలియని ఒక పాస్టర్ గారు వెళ్ళాడంట ఒక ఇంటికి. మారు మనసు పొందారేమో వాళ్ళ ఇంటికి వెళ్ళేసరికి కొన్ని పటాలు కనబడ్డాయట. దగ్గరుండి పగలు కొట్టించాడంట. ఆ వీడియో బాగా వైరల్ అయింది. చాలా మందికి క్రైస్తవుల మీద ద్వేషాన్ని నూరిపోసేలా చేసింది. ఇప్పుడు నేను అంటున్నాను, ఎందుకు నీకంత కర్మ? ఎందుకు నీకంత బాధ? నీకు పగల కొట్టాల్సినంత అవసరం ఏముందంటే పాత నిబంధనలో ఉంది కదండి. పాత నిబంధనలో ఉంది కదండి అంటే ఎందుకు ఉంది, ఎక్కడుంది, ఎలా ఉంది, ఆ కాలం ఏంటి, ఆ సందర్భం ఏంటి, ఏమి రాయించాడు తెలియాలి కదా. క్రొత్త నిబంధనలు ఎక్కడైనా పగలగొట్టిన సందర్భాలు ఉన్నాయా? మరి అది కూడా ఆలోచించాలి. నువ్వు ఏ చట్టం కిందకు వస్తావు? కేవలం 12 గోత్రాల వాళ్ళకి ఇచ్చిన చట్టం కిందకు వస్తావా? సర్వ మానవాళికి ఇచ్చిన నూతన నిబంధననే క్రీస్తు రక్తంతో వ్రాయబడిన చట్టం కిందకు వస్తావా? ఏ చట్టం కిందకు వస్తావు నువ్వు? నీకెందుకంత ద్వేషం? ఇప్పుడు యేసుప్రభు బొమ్మ చూసినా పగల కొడతావా? మరియమ్మ బొమ్మ చూసినా పగల కొట్టేస్తావా? అది బొమ్మే కదా, మరి అది విగ్రహమే కదా. యేసుప్రభు విగ్రహం మనిషి చేసింది. సిమెంటు, ఐరన్, ఓచలు అన్నీ వాడి దాన్ని తయారు చేసి దానికి పెయింట్ వేస్తాడు. పగల కొడతావా? మరియమ్మ బొమ్మలు ఉన్నాయి, చాలా సంఘాల్లో కూడా పెట్టుకున్నారు, వాటిని పగల కొడతావా? అసలు నీకు పగల కొట్టే పని ఏంది? ఎందుకు మనకు ఆ పైత్యం? మనకు అవసరం ఏముంది? నిజంగా జ్ఞానవంతుడు ఈ ప్రకృతిలో ప్రతి పదార్థాన్ని ఒకేలా చూస్తాడు. నేను జ్ఞానవంతుడిని కనుక ఒక విగ్రహాన్ని చూసినా, ఒక స్తంభాన్ని చూసినా, ఒక గోడ చూసినా, ఇంకేదైనా ఒక పదార్థాన్ని చూసినా ఇవన్నీ ప్రకృతిలో భాగాలనుకుంటాను తప్ప దాన్ని చూసి నా కింద నుంచి మంట రాదు. నేను అనవసరంగా ఆవేశపడను, నేను భయపడను. నేను దాన్ని ఒక ప్రత్యేకమైన ఆబ్జెక్ట్ లాగా చూడను, ఒక ప్రమాదకరమైన వస్తువులాగా కూడా చూడను. ఎందుకంటే అది ప్రమాదకరమైన వస్తువు కాదు కాబట్టి. పావును చూస్తే వెనక్కి వస్తాను, కరిస్తే చచ్చిపోతాం కాబట్టి. అది తాచుపాము అయితే. తేలుని చూస్తే జాగ్రత్తగా ఉంటాను, కుడితే ఆ రోజంతా నిద్రపోలేం కాబట్టి. తేలును జర్రిని చూస్తేనే జాగ్రత్తగా ఉంటుంది, కానీ అది కుట్టిన ఆ రోజంతా నిద్రపోలేం కాబట్టి. కుక్కలను చూసి కూడా జాగ్రత్తగా ఉంటుంది, ఎందుకంటే కుక్క గరిచిందంటే వెంటనే ఇంజక్షన్ చేయించుకోకపోతే రేబిస్ వ్యాధి వచ్చేస్తుంది కాబట్టి, దానికి మందు లేదు కాబట్టి. సో ఆ వస్తువు మనల్ని ఏం చేస్తుంది, ఆ పదార్థం మనల్ని ఏం చేస్తుంది అనే జ్ఞానం ఉన్నవాడు అనవసరమైన ద్వేషానికి వెళ్ళడు. మరి అతను తెలిసి చేశాడో తెలియక చేశాడో, చేసింది తప్పుడు పని. ఎవ్వరూ ఎవరిని పగలగొట్టడం మంచి పద్ధతి కాదు. పాత నిబంధనలు ఏముందో ఒకసారి చూద్దాం. వాళ్ళు నింపుకున్న ద్వేషం ఎలాంటిదో, వాళ్ళకి దేవుని జ్ఞానం ఎందుకు అర్థం కాలేదో చూద్దాం. నిర్గమకాండం 23వ అధ్యాయము 24వ వచనం. నిర్గమకాండం 23వ అధ్యాయము 24వ వచనం. జాగ్రత్తగా చూద్దాం అందరూ కూడా. నిర్గమకాండం
23వ అధ్యాయము 24 వచ్చింది. ఇది ఎప్పటి మాట? ఇది కొన్ని వేల సంవత్సరాల క్రిందట 12 గోత్రాల వారితో చేయబడినటువంటి నిబంధనలో వ్రాయబడినటువంటి మాట. ఏంటిది? ఏం రాయబడింది ఇక్కడ? నిర్గమకాండం 23వ అధ్యాయం 24 వచనంలో వారి దేవతలకు సాగిల పడకూడదు అంటే ఎవరి దేవతలు ఎంతకి? 23వ వచనం. ఎట్లనగా నా దూతను నీకు ముందుగా వెళ్ళుచు. అమోరీయులు, వీళ్ళెవరో భారతీయులు కాదు, అమెరికా వాసులు కాదు, ఆఫ్రికా వాసులు కాదు, ఆ పరిసర ప్రాంతాలకు అనగా ఇశ్రాయేలీలు ఎక్కడైతే నివసించారో ఆ పరిసర ప్రాంతాలకు చెందినటువంటి అమోరీయులు, హిత్తీయులు, పెరిజీయులు, కనానీయులు, హివ్వీయులు, ఎబూసీయులు అంటే ఆ జాతుల వాళ్ళు. వారున్న చోటుకు నిన్ను రప్పించును, నేను వారిని సంహరించదను. వాళ్ళు చేస్తున్న అతిక్రమ క్రియలను బట్టి దేవుడు వారిని శిక్షిస్తాడు, సంహరిస్తాడు. వారి దేవతలకు సాగిలపడకూడదు, వాటిని పూజింపకూడదు. వారి క్రియల వంటి క్రియలు చేయక వారిని తప్పక నిర్మూలన చేసి. వారి క్రియల వంటి క్రియలు, ఇందుకు వాళ్ళు ఏ క్రియలు చేసేవారు అని మీరు ఆలోచిస్తే, దేవతల పేరిట, దేవుళ్ళ పేరిట వాళ్ళు ఏం చేసేవారంటే పిల్లల్ని బలిచ్చేవారు. వేల సంవత్సరాల క్రింద జరిగిన చరిత్ర ఇది. దాన్ని తీసుకొచ్చి ఇప్పుడున్న హిందువులకో లేకపోతే ఇప్పుడున్న బౌద్ధులకో ఇప్పుడున్న జైనులకో ఆపాదించకూడదు. బుద్ధిహీనమైన ఆలోచన విధానం అది. ఈ గ్రంథంలో రాయబడిన ఈ మాటలు హిందువుల గురించి రాయబడినవి కాదు, లేకపోతే బౌద్ధుల గురించి వ్రాయబడినవి కాదు, జైనుల గురించి వ్రాయబడినవి కావు, మరి ఏ ఇతర మతానికి చెందిన వారి గురించో వ్రాయబడిన మాటలు కావివి. అవి చదువుతున్నప్పుడు ఏ కాలం, అమోరీలు అంటే ఎవరో, హివీలు అంటే ఎవరో, పెరిజీలు అంటే ఎవరో, కనానీలు అంటే ఎవరో, ఫిలిస్తీన్లు అంటే ఎవరో, హిత్తీలు అంటే ఎవరో, ఇలా మనకు తెలియాలి. వాళ్ళు ఎలాంటి పనులు చేసేవారు, దాన్ని అవ్వడానికి ద్వేషిస్తాడు. మీకు విషయం చెప్పనా? హిత్తీలు, పెరిజీలు, అమోరీలు, కనానీలు చేసే పనులు నేడున్న మన హిందూ సోదరులు కూడా ద్వేషిస్తారు వాటిని. ఎందుకంటే వాళ్ళు చేసే మంచి పనులు కాదు. నేడున్న ఇస్లాం సోదరులు కూడా ద్వేషిస్తారు వాటిని. నేడున్న బౌద్ధ భిక్షువులు కానీ బుద్ధిజాన్ని అవలంబించేవారు కూడా ద్వేషిస్తారు దాన్ని. ఎందుకంటే వాళ్ళు అలాంటి పాడు పనులు చేసేవారు. ఏం చేసేవారు? తొలిచూలు సంతానాన్ని వాళ్ళ దేవీ దేవతలకు బలిచ్చేవారంట. ఎవరో పెరిజీలు. అది తీసుకొచ్చి నువ్వు హిందువులకి, ముస్లింలకి లేకపోతే బౌద్ధులకి కలిపితే ఏమైనా బాగుంటుంది ఏంటి? కనానీయులు చేసేవారట, వాళ్ళ బొమ్మలకు బలిచ్చేవారట కనానీయులు. అవి వాళ్ళు చేసే పాడు పనులు. ఇది ఎన్ని వందల సంవత్సరాల కిందట మ్యాటర్ ఇది. దాదాపు నేటికి 3600 సంవత్సరాల కిందట చరిత్ర. ఎన్ని సంవత్సరాలు అవుతుంది ఇది జరిగి? నేటికి 3600 సంవత్సరాలు అవుతుంది జరిగి. అప్పటి చరిత్ర ఇది, అప్పుడు జరిగిన చరిత్ర ఇది. ఇది చదివేటప్పుడు పాత నిబంధన కాలంలో ఇలాంటి సంఘటనలు జరిగేవి, ఆ కాలమానానికి చెందినవి, ఏనాడో జరిగిన పూర్వకాలంలో జరిగినటువంటి సంఘటనలు ఇవి. వీటిని ఇలా అర్థం చేసుకోవాలని జ్ఞానం, వివేకం మన దగ్గర ఉండాలి. కంగారు పడకూడదు. ఇప్పుడు దేవుడు ఏం చెప్పాడు? వాళ్ళు అలాంటి పాపిష్టి పనులు దేవుళ్ళ పేరట చేశారు గనక వారి క్రియల వంటి క్రియలు చేయక వారిని తప్పక నిర్మూలన చేసి వారి విగ్రహములను బొత్తిగా పగలగొట్టవలను, నీ దేవుడిని యెహోవాని సేవింపవలను. అప్పుడు ఆయన నీ ఆహారమును నీ పానమును దీవించును, నీ మధ్య నుండి రోగము తొలగించదను. ఇది ఇశ్రాయేలీయులతో చెప్పినటువంటి నిబంధనలోని మాట. అంటే అక్కడ జరుగుతున్నటువంటి పాపాన్ని పరిహరించే క్రమంలో వాళ్ళు పెట్టుకున్నటువంటి ఆ బొమ్మలు ఏవైతే ఉన్నాయో చూడండి. ఒక పిల్లల్ని బలిస్తున్నటువంటి బొమ్మ మీకు స్క్రీన్ మీద చూపిస్తారు. అంటే లైవ్లో చూసేవాళ్ళు చూడండి, ఇంటికి వెళ్ళిన తర్వాత వాళ్ళు చూడండి. వాళ్ళు ఏవైతే దేవుళ్ళుగా తయారు చేసుకున్నారో విగ్రహాలు, వాటిని బాగా మండించి ఆ విగ్రహం మండుతున్నప్పుడు బాగా ఎర్రగా కాలిన తర్వాత పసిబిడ్డను తీసుకెళ్ళి అందులో పడేసేవారు. అంటే తొలిచూలు సంతానాన్ని మొలికకు సమర్పించేవారు, బయలుకు సమర్పించేవారు. బయలు దేవతలు ఉండేది వాళ్ళకి. ఈ బయలుకి, మూలికకి, అమోరీలు దేవతలు వాటికి సమర్పిస్తూ వాళ్ళు నీచమైన కార్యాలు, దేవుళ్ళ పేరట వ్యభిచారాలు కూడా చేసేవారు. ఇదంతా ఎప్పటి చరిత్ర? 3600 సంవత్సరాల కిందటి చరిత్ర. అందుకని దేవుడు అరే నాయన పగలగొట్టి ఉంచకండి. ఎందుకంటే ఆ భావజాలాన్ని మీరు ఎడిక్ట్ అయిపోతారేమో, ఆ భావజాలం మీరు వంట పట్టించుకుంటారేమో, మీ పిల్లల్ని కానీ అలా బలిస్తారేమో, మీరేమైనా అలా దేవుళ్ళ పేరట వ్యభిచారాలు చేస్తారేమో. కాబట్టి వద్దు, తీసేయండి అన్నాడు. అది పగలగొట్టడం అంటే. ఈ దృష్టిలో పెట్టుకుని ఈ వచనాన్ని ఇలాగే తీసేసుకుని అది పాత నిబంధన, కొత్త నిబంధన, మధ్యలో సందర్భాలేంటి, సంగతులేంటి, ఎవరికి చెప్పబడింది, ఎప్పుడు చెప్పబడింది, ఎన్ని వేల సంవత్సరాలు అవుతుంది, ఇంగిత జ్ఞానం లేకుండా ఇప్పుడు వెళ్ళి హిందూ దేవీ దేవతలకు వీటిని అప్లై చేస్తే అంతకంటే దౌర్భాగ్యమైన పని మరొకటి ఉంటుందా? ఉండదు. తప్పది. కనీస జ్ఞానం ఉండాలి. ఎవడు పడితాడు బైబిల్ బోధకుడు కాదు. కొంచెం తర్పీదు ఉండాలి, నేర్చుకోవాలి, జ్ఞానం ఉండాలి, వివేకం ఉండాలి. పెన్ ఇలా నడుచుకుంటూ వచ్చేసి నాలుగు మీద రాసేస్తే పాస్టరం అయిపోయిందంటే ఎవరో నమస్కారం తల్లి, అలాగే ఉంటుంది ఇంక నీ బోధ. ఇంకొక ఆయన ఎవరో మోకాళ్ళ మీద పడి ప్రార్థన చేస్తుంటే దేవుడు పైనుంచి వచ్చి నాలుగల బయటికి లాగి కత్తితో రాసేసాడంట బైబిల్. చదువుకోవడం చేతనవుతా నీకు? కత్తితో రాయడం కంటే కూడా అక్షరాలు నేర్చుకుని చదువుకుంటే బెటర్ కదా. కత్తి అయితే రక్తం వచ్చేది, మళ్ళీ ఏం తినలేవు. నిమ్మకాయ తిన్నా, ఉసిరికాయ తిన్నా మంట వచ్చేది, చింతపండు తగిలిన.
అంత కర్మ ఎందుకు రా నాయన నీకు? కత్తులతోనూ కటారులతోనూ నాలుగుల మీద రాసుకునేంత కర్మే. అక్షరాలు నేర్చుకుని చక్కగా చదువుకోలేదు నాలాంటి వాడి దగ్గరికి వస్తే కూర్చోబెట్టి బైబిల్ బాగా నేర్పిస్తాం. నేర్చుకో 2-3 సంవత్సరాలు కూర్చొని చర్చికొచ్చి, దానికి మళ్ళీ కత్తులతో రాసి గుణపాలతో రాసి వెంటనే ఇన్స్టెంట్ ఫుడ్ లాగా ఇన్స్టెంట్ సేవకుడు అయిపోయాడంట. పొద్దున్న లెగుతులోకి బోధ కూడా అయిపోయాడు. నేను ఎలా ఉంటుందంటే, రాజమండ్రి ఎయిర్పోర్ట్కి వెళ్ళి రాత్రి పడుకున్నానండి, కల్లో దేవుడు విమానం ఎలా నలపాడో నేర్పించేశాడు. మీరు ఆ ఇండిగో ఫ్లైట్లోంచి ఆ పైలట్ని దింపేయండి, నేను ఐ విల్ అన్నాను అనుకోండి. ఏమంటారు వాళ్ళే, నేడు దేవుడు రాత్రి వచ్చి విమానం ఎలా నడపాలో నేర్పించాడు నీకు. ఇప్పుడు వీళ్ళందరినీ గోదావరి దాకానే తీసుకెళ్తావా? కొంచెం పైకి లేపి రాజమండ్రి గోదావరిలోనే పడేస్తావా, లేకపోతే ఇక్కడే పేల కొట్టేస్తావా అని అడుగుతాడు. అడగకుండా తాళం ఇచ్చేస్తాడా, బట్టను నొక్కిమంటాడా పైకి ఎక్కి కదా. కనీసం జ్ఞానం ఉండాలి మన వాళ్ళకి. అది లేదు, ఇంకా అది లేదు. ఇలాంటి వాళ్ళని చూసే యూట్యూబ్లో కామెంట్లు పెడుతున్నారు, మేము పాస్టర్లు అయిపోతాం, పాస్టర్ అయిపోతే చాలా బాగుంటుంది, మేము పాస్టర్లు అయిపోతాం, మాకు దశంభాగాలు వస్తాయి అంటున్నారు కొంతమంది. ఓరి దౌర్భాగ్యులారా, ఇప్పుడు ఇంతమందిని కడగాలన్నమాట చీపురెట్టి. బొమ్మలు ఉన్నాయి, పగలగొట్టడాలు, ద్వేషించడాలు, నేను గుణపంతో పొడిచేస్తా. అది మెంటల్ ఏమన్నా నీకు? ఎందుకు అలాగ అయిపోతున్నావు? అది యేసుప్రభు బొమ్మ అయినా మరియమ్మ బొమ్మ అయినా ఏ బొమ్మ అయినా ఎందుకు అంత మెంటల్ నీకు? ఎందుకు ద్వేషించారు? ఏముంది, ఒట్టి బొమ్మే కదా, దాని మీద నీకు వచ్చేస్తుంది బీపీ. ఎందుకంత బీపీ నీకు? ఎందుకంత బీపీ? పట్టుకెళ్ళి ఎవరికైనా ఇచ్చేయి, అది ఎక్కడ పెట్టే. దానికే రౌద్రంతో నిండిపోతున్నావు, అంత అసహ్యమా? చూడండి, బాగా ఆలోచించేయండి. పాత నిబంధన భావజాలం క్రొత్త నిబంధన క్రైస్తవుల్లో చచ్చిపోవాలి. మనం ప్రేమ అనే పునాది మీద కట్టబడ్డాం తప్ప ద్వేషం అనే పునాది మీద కట్టబడలేదు. అవే కాదు, ఇంకేమేం పగలగొట్టమన్నాడు అనుకుంటున్నారు? చూద్దాం ఒకసారి. లేవీకాండం 11:29 నుంచి చదవండి, మీకు ఇంకా బాగుంటుంది. పాత నిబంధనలు ఏముందో అది ఇప్పుడు ఎంతమందికి ట్రాన్స్ఫర్ అయిందో ప్రపంచ దేశాల్లో. నాట్ ఓన్లీ ఇండియా, ప్రపంచంలో చాలా దేశాలకి ఇది ట్రాన్స్ఫర్ అయింది. ఎందుకో తెలుసా? పర్షియన్స్ ప్రపంచాన్ని పరిపాలించారు, పర్షియా చక్రవర్తులు. ఈ పర్షియా చక్రవర్తులు ప్రపంచాన్ని పరిపాలించేటప్పుడు ఈ పర్షియన్స్లో చాలా మంది ధర్మశాస్త్రం నేర్చుకున్న వాళ్ళు ఉన్నారు. ఆ ధర్మశాస్త్రం వాళ్ళు అవలంబిస్తూ ఇతర దేశాలకు కూడా దాన్ని వ్యాపింపజేశారు, ఈ సంస్కృతులు సంప్రదాయాలు. ఎందుకంటే సంస్కృతులు సంప్రదాయాలు ప్రపంచవ్యాప్తంగా విస్తరించాయి. వలస జాతిలో వలసలు ప్రపంచంలో చాలా వలసలు జరిగాయి, ఆక్రమణలు జరిగాయి, యుద్ధాలు జరిగాయి. ఈ యుద్ధాలు, ఆక్రమణలు, వలసలు జరిగేటప్పుడు చాలా సంస్కృతులు సంప్రదాయాలు ప్రపంచ దేశాలకు తరలి వెళ్ళిపోయాయి. అలా పర్షియన్ సంస్కృతిలో కానివ్వండి, బాబిలోనియన్ సంస్కృతిలో కానివ్వండి, గ్రీక్ సంస్కృతిలో కానివ్వండి, ఈజిప్ట్ సివిలైజేషన్స్ కానివ్వండి, మీరు హిస్టరీ మీద మీకు అవగాహన ఉంటే, హిస్టరీ మీరు చక్కగా చదువుకుంటే, ప్రపంచ దేశాల చరిత్రలు, ప్రపంచ దేశాల సంస్కృతులు వలస వెళ్ళాయి అన్న వాస్తవం మీకు ఈజీగా అర్థమవుతుంది. ఎక్కడ కూడా ధర్మశాస్త్రంలో వ్రాయబడినటువంటి చాలా సంగతులు ప్రపంచ దేశాలకు వలస వెళ్ళాయి. అర్థమైందా? ఇప్పుడు ఈ పాత నిబంధనలోని చాలా సందర్భాలు ప్రపంచ దేశాలకు వలస వెళ్ళాయి. ఇందులో వీళ్ళు ఏమేమి నేర్చుకున్నారు, అవి ఎలా వలస వెళ్ళాయి, అందులో వాళ్ళు ఎలాంటి ద్వేషం కలిగి ఉన్నారు అది కూడా చెప్తారు. మీకు జాగ్రత్తగా వినండి, ఈ మెసేజ్ మొత్తం జాగ్రత్త క్లియర్గా వినండి. లేవియకాండం 11వ అధ్యాయం, లేవియకాండం 11వ అధ్యాయం మొదటి నుంచి చూద్దాం. మరియు యెహోవా మోషే అహరోనులకు ఇలాగూ సెలవిచ్చాడు, మీరు ఇశ్రాయేలీలతో ఇట్లనుడి. ఎవరితో? అమోరీలతోనా, పెరిజీలతోనా, హివీలతోనా, కనానీలతోనా, అమాలేకీలతోనా, ఫిలిస్తీన్లతోనా, భారతీయులతోనా, అమెరికన్లతోనా, ఆఫ్రికన్లతోనా, మరి ఎవరితో? ఎస్, ఎంత మంచి క్లారిటీ వచ్చింది మీకు. చదవండి, ఎవరికిది? ఇశ్రాయేలీలతో ఇట్లనిరి. ఓహో, అంటే ఈ సందర్భం చదివేటప్పుడు దేవుడు 3600 సంవత్సరాల క్రిందట ఎవరితో చెప్పిన మాట ఇది? ఇశ్రాయేలీలతో చెప్పిన మాట. మనం ఏది పడితే అది పగలగొట్టకూడదు, తీసుకెళ్ళి లోపలేస్తారు. అది ద్వేషంతో నిండుకున్నది అవుతుంది తప్ప మంచిది కాదు. ద్వేషం ఎప్పుడూ కూడా వృద్ధి పొందనివ్వదు, ప్రేమ ఒక్కటే వృద్ధి పొందనిస్తుంది.